అవి హైలో పెడితే మాడిపోయి టేస్ట్ పోతాయండి. మీడియంలో పెట్టుకుని వేపుకోవాలి. ఇవి కూడా వేగిపోయండి. ఒక క్లాత్ మీద వేసేసుకున్నా అండి. ఆరినాక పొట్టు తీసేసుకోవచ్చు. అది మళ్ళీ పాలు పెట్టుకుని వెల్లుల్లిపాయ రేకలు వేసుకుని వెల్లుల్లిపాయ రేకలు వేపుకోవాలండి. ఇది కూడా ఆయిల్ వద్దండి, దేనికి ఆయిల్ వాడము. దీంట్లోనే మళ్ళీ కొంచెం చింతపండు కూడా వేసేసి ఈ రెండు కూడా కొంచెం వేపుకోండి. వేపుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. అలా దోరగా వేగినాక ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలన్నమాట అండి. తర్వాత ఎండుమిర్చి తీసుకోండి. ఒక 30 మిరపకాయలు తీసుకున్నానండి. ఇవి కూడా బాగా ఎర్రగా దోరగా ఆయిల్ లేకుండా వేపుకోవాలండి. ఇలా రెడ్డిష్గా బ్రౌన్ కలర్గా మారినాక తీసేయండి. తీసేసుకుని ఇందాక పప్పులు వేపుకున్నాం కదండి, దాంట్లోకి వేసేసుకోండి. ఇవన్నీ బాగా చల్లారనివ్వాలండి. చల్లారనిచ్చాక ఇది నువ్వుల పొడికండి. నువ్వుల పొడికి కూడా దోరగా వేపుకోవాలండి. నువ్వులు వేసుకుని ఒక 3 గ్లాసెస్ నువ్వులు తీసుకున్నానండి. బాగా దోరగా వేపుకున్నానండి. దీనికి ఆ పప్పులన్నీ అవసరం ఉండదు. మళ్ళీ కొంచెం కారం ఒకటిని ఉప్పు వేసుకుంటే సరిపోద్దండి మిక్సీలో. నువ్వుల పొడికి ఇంకేం అవసరం ఉండదు వీటికి. ఫ్రైల్లో కూడా వేసుకోవచ్చు, రైస్లో కూడా కలుపుకోవచ్చు అనమాట అండి. నువ్వుల పొడి బాగుంటుంది, కమ్మగా, ఆరోగ్యానికి కూడా మంచిది. ఇవి కూడా టప్ పేలతో బాగా ఎర్రగా వేగిపోయినాయండి. ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాను అనమాట. నెక్స్ట్ వచ్చండి, ఫస్ట్ పప్పులన్నీ వేపుకున్నాం కదండి. ధనియాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, ఎండుమిరపకాయలు అన్నీ వేపుకున్నాం కదండి. అవి ఇది కరివేపాకు అండి, వేపుకున్న కరివేపాకు. నెక్స్ట్ ఇవి వచ్చి మనకి వెల్లుల్లి, చింతపండు, ఇవన్నీ పక్కన పెట్టుకున్నాను. వేరుశనగుళ్ళు కూడా పొట్టు తీసుకున్నాను అండి. ఇప్పుడు ఇంకోటి 4వదండి, డ్రై ఫ్రూట్స్ అండి. బాదం, పిస్తా, సన్ఫ్లవర్ గింజలు అండ్ జీడిపప్పు, గుమ్మడి గింజలండి. ఇవి బాగా వేపేసుకోవాలండి. ఇవి కూడా బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాదం ఫస్ట్ వేపేసుకోండి. వేపేసుకుని బాగా ఎర్రగా వేగినాక తీసేసుకుని ఒక ప్లేట్లోకి వేసుకుని చల్లారనివ్వండి. తర్వాత మిగతా 4 కూడా ఒకేసారి వేసేసుకుని పాన్లో వేపుకోండి. తిప్పుతూనే ఉండండి, మాడకుండా ఉంటాయి. లేకపోతే అడుగును మాడిపోయి పైన వేగవు. మనం బాగా తిప్పుకుంటూ ఉండాలి. ఇవి కొంచెం సిమ్లో పెట్టి వేపుకోండి. కొంచెం బాగా సిమ్ అయితే మీడియం మంట మీద పెట్టుకోండి. ఇవి కూడా ఇలా బాగా వేగినాక తీసుకుని ప్లేట్లోకి, ఇందాక బాదం పప్పు వేసాం కదండి, అదే ప్లేట్లోకి తీసేసుకోవచ్చు అనమాట. ఇవి కూడా బాగానే వేగాయండి. ఇవి డ్రై ఫ్రూట్స్ పొడికి అనమాట అండి. ఇందాక మనం పప్పులు, మిరపకాయలు వేపుకుని ఉంచుకున్నది ఇప్పుడు తీసుకుని మిక్సీ పెట్టుకుందామండి. కొంచెం ఉప్పు వేసుకొని, అంటే 2 భాగాల కింద వేసుకోండి. ఒకసారి అయితే మనకి నలగదు. సగం వేసానండి. సగం వేసి ఆగి తిప్పుకుంటూ ఉండండి. ధనియాలు ఉండటం వల్ల కొంచెం ఎక్కువసేపు నలగాల్సి వస్తుంది. దీంట్లో వెల్లుల్లి, చింతపండు, ఉప్పు వేసుకుని మిక్సీ వేసుకోండి. కొంచెం నలిగినాక అప్పుడు వేసుకోండి. నలగకుండా వేస్తే వెల్లుల్లి చుట్టుపోద్దండి. నలగదు ఇంకా వెల్లుల్లి వేసాక. నలిగాక వెల్లుల్లిపాయ, చింతపండు వేసుకోవాలండి. అలా పొడిలాగా వస్తుంది అనమాట. దీన్ని 2 సార్లు కింద వేసుకున్నానండి పొడిని. చూడండి పొడిలా వచ్చింది కదా. ఇలా కలుపుకుంటూ తిప్పుకుంటూ ఉండాలన్నమాట మిక్సీ. ఒకేసారి తిప్పేసుకోకూడదు ఏది కూడా. పొడి కింద రావాలంటే ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఈ పొడి మిగతా ఉన్న పప్పులను కూడా మళ్ళీ వేసేసానండి. సేమ్ ప్రాసెస్లోనే 2 సార్లు కింద వేసుకున్నాను కదా. ఈ పొడిని వేరుశనగ పొడిలోని, కరివేపాకు పొడిలోని, డ్రై ఫ్రూట్స్ పొడిలోని వేసుకోవచ్చు అనమాట అండి. 3 పొడులకి 4 స్పూన్లు వేసుకుని పొడి తగ్గట్టుగా వేసుకుని చేసుకోవచ్చండి. అది కూడా మీకు చూపిస్తాను. ఒకేసారి చేసుకుంటే ఈజీ అనమాట.
దేనికైనా ఇదే ఆల్మోస్ట్ ఇదే ప్రాసెస్ ఉంటుంది అనమాట. ఓన్లీ నువ్వుపొడికి మట్టుకి చెప్పాను కదండి ఇందాక, కారం ఉప్పు వేసుకుంటే సరిపోద్ది. నువ్వులు బాగా వేపుకొని ఈ పొడి బాగానే రెడీ అయిపోయిందండి. చక్కగా రెడీ అయిందండి, ఉండలు కట్టకుండా చక్కగా పొడి కింద వచ్చిందనమాట. రెండు ఒకసారి కలవటం కోసం రెండు కలిపి మళ్ళీ మిక్స్ చేసేస్తున్నాను. రెండు బాగా కలుపుకొని పెట్టుకున్నాం కదండి, అందుకని రెండు బాగా కలిసేలాగా మిక్స్ చేసేసాను అనమాట. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇది మళ్ళీ గిన్నెలోకి తీసేసుకున్నానండి. దీన్ని అన్ని పొడుల్లోకి కలుపుకోవచ్చు అనమాట. ఇప్పుడు చూడండి ఆ ప్రాసెస్ ఎలా చేస్తానో. ఇది ఊరికే టేస్ట్ చూసాను, బాగానే ఉందండి. అన్నీ ఉప్పు అన్నీ సరిపోయి ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ మిక్సీలో వేసేసుకున్నామండి. అదే మిక్సీ అండి, కడగక్కర్లేదు. దేనికైనా ఇదే మసాలా కాబట్టి, ఇవే పొడులు కాబట్టి ఇంకేది కడగక్కర్లేదు. ఇవన్నీ వేసేసుకుని తర్వాత ఉప్పు వేసుకునండి. కొంచెం లైట్గా జస్ట్ ఇలా తిప్పి ఆపండి, ముక్క చెక్క ఇలాగా ఆపండి. స్పూన్తో కలుపుకొని మళ్ళీ తిప్పండి. అలాగా కొంచెం ఆగి ఆగి తిప్పితే బాగుంటుంది అనమాట అండి. పొడిలా ఉంటుంది అలాగా, అయితే చుట్టుపోద్దండి, అంటుపోద్ది. ఇందాక పొడికి రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, దీనికి తగ్గట్టుగా 3 స్పూన్లు పడద్దండి. 3 స్పూన్లు పొడి వేసేసుకొని కొంచెం ఏదన్నా టేస్ట్కి ఏదన్నా కారం కానీ ఉప్పు కానీ పెడితే కూడా వేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఇలా కలుపుకొని మిక్స్ చేసేసుకోండి, బాగా రెడీ అయిపోతుంది. ఏదైనా తక్కువైతే కలుపుకోండి, టేస్ట్ చూసుకొని. ఇదంతా ఒక ప్లేట్లోకి తీసేసుకొని చక్కగా ఉండలు లేకుండా చేతితోటి బాగా కలిసేలాగా కలుపుకోండి. టేస్ట్ చూడండి, టేస్ట్ చూసి ఎలా ఉందో చూసుకొని ఫస్ట్ ఒక ముద్దలో రైస్లో కూడా కలుపుకొని చూసుకోండి. దోశలో బాగుంటుంది, ఇడ్లీలోకి బాగుంటుంది, రైస్లోకి బాగుంటుంది. ఎలాగైనా వాడుకోవచ్చండి. ఫ్రైల్లో కూడా వేసుకోవచ్చు. ఇది ఎలా మనకి ఎలా ఇష్టమైతే అలా వాడుకోవచ్చు అనమాట. ఒకటి రెడీ అండి. ఇది డ్రై ఫ్రూట్స్ పొడి అనమాట అండి. బాగా కలుపుకోండి, బాగా కలుపుకొని టేస్ట్ చూసుకుని ఏమైనా సరిపోకపోతే మళ్ళీ కలుపుకోండి. ఇది ఒకటండి. నెక్స్ట్ కరివేపాకు పొడి అండి. ఇందాక కరివేపాకు వేపుకుని పెట్టుకున్నాం కదండి, అందులో కొంచెం ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకుని పొడిని గ్రైండ్ చేసుకుని గరిటెతో తిప్పుకొని దీంట్లో కూడా ఇందాక పప్పుల పొడి ఉంది కదండి, ఆ పొడిని 3 స్పూన్లు వేయండి. 3 స్పూన్లు వేసి బాగా కలుపుకొని మిక్సీ వేసుకుని మళ్ళీ ఏదైనా సరిపోకపోయినా కూడా ఉప్పు కారాలు ఏమన్నా మీ టేస్ట్ తగ్గట్టుగా కావాలనుకుంటే మళ్ళీ వేసుకోవచ్చు అనమాట. మిక్స్ చేసుకుని ఇలా ప్లేట్లోకి తీసేసుకోండి. మనకి కరివేపాకు పొడి కూడా రెడీ అయిపోయిందండి. దీన్ని చేతితోటి ఉండలు లేకుండా యాళ్ళతోటి కలుపుకోండి. కలుపుకుంటే పొడిలాగా విడిగా వస్తుంది అనమాట. ఇది కూడా టేస్ట్ చూసుకోండి. టేస్ట్ చూసుకుని అన్న కాలితే కలుపుకోండి. ఉప్పు కారాలు నేను చూశానండి, బాగానే ఉంది టేస్ట్. కరివేపాకు కూడా రెడీ అండి. ఇది రెండో పొడి అనమాట అండి. నెక్స్ట్ వచ్చి వేరుశనగ పొడి అండి. ఈ వేరుశనగ పొడిని కూడా వేరుశనగ గింజల్ని ఆగాగి కొట్టాలండి, లేకపోతే ముద్ద కింద వచ్చేస్తే. ఉప్పు వేసుకొని ఇందాక పప్పుల పొడి రెడీ చేసుకుని ఉంచుకున్నాం కదండి, ఆ పొడిని 3-4 స్పూన్లు పడుతుందండి. ఇది కూడా 2 సార్లు కొట్టానండి, కొంచెం ఎక్కువ ఉండటం వల్ల 2 సార్లు చేసింది. దీన్ని కూడా మిక్సీలో సగం కన్నా తక్కువగానే పెట్టుకోవాలండి ఏదైనా పొడి చేసుకోవడానికి. ఎక్కువ చేస్తే చుట్టుకుపోద్ది అనమాట. ఇది కూడా కొంచెం ఇది ఉండల కింద వచ్చింది. చేతుల్లో ఫుల్గా విడదీసేసుకుని రెండోది కొంచెం డ్రై లాగా వచ్చేలా చూసుకుని బాగా కలుపుకోండి, ముద్ద కింద లేకుండా ఉంటుంది. ఇది వేరుశనగ పొడి అనమాట అండి. వేరుశనగ పొడి రెడీ అండి. అండ్ నెక్స్ట్ నువ్వుల పొడి అనమాట అండి. చెప్పాను కదండి కారం ఉప్పు వేసుకుంటే సరిపోద్దని. ఇలాగ దీన్ని చిన్న జార్లో వేసుకున్నానండి. ఇది కూడా ఆగి కొట్టాలండి, వెంటనే కొట్టేయకూడదు.
చుట్టుకుపోతుంది. ఇలా 4 సార్లు వేసానండి దీన్ని చిన్న మిక్సీ గిన్నెలో. ఇలా పొడి కింద ఏమన్నా ఉప్పు కారాలు సరిపోకపోయినా వేసుకోండి. ఇలా ఏళ్ళతోటి చితపండి. 4వ పొడి నువ్వుల పొడి రెడీ అండి. ఇది ఫస్ట్ వచ్చండి మనకి వేరుశనగ పొడి అండి. ఇదండి నువ్వుల పొడి అండ్ కరివేపాకు పొడి అండి అండ్ డ్రై ఫ్రూట్స్ పొడి అండి. 4 రకాల పొడులు అండి. థ్యాంక్ యూ.